సమర్పిస్తున్న వారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్ మల్లాదివారి కాంప్లెక్స్ బొట్టాయిగూడెం రోడ్ జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం టొబాకో వేలం కేంద్రంలో ప్రారంభమైన పొగాకు కొనుగోలు. తొలి రోజు కేజీ పొగాకు పలికిన 240 రూపాయల ధర. కొందరికి ఖేదం, మరికొందరికి మోదంగా ఉన్న ధర. వైఎస్ఆర్సీపీ నాయకులు జట్టి గురునాథరావును కలిసిన వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు. ఆయన వెంట మేమున్నామంటున్న కేడార్. జంగారెడ్డిగూడెంలో పలు గ్రామాలలో పర్యటించిన టీడీపీ చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త సొంగ రోషన్ కుమార్. చిన్నివారి ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద కూలీకి సైకిల్ను వితరణ చేసిన ఏపీ ఆదివాసీ మహాసభ అధ్యక్షులు చిన్ని రామ సత్యనారాయణ. ఈ నెల 14వ తేదీ నుంచి జంగారెడ్డిగూడెం బైనేరు ఒడ్డున వెంచేసి ఉన్న ఉమాసహిత రామలింగేశ్వర స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన పూజలు. తరలి రావాలని పిలుపునిచ్చిన ఆలయ కమిటీ సభ్యులు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో టీడీపీ చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త సొంగ రోషన్ కుమార్ పర్యటించారు. పలు గ్రామాలలో క్షేత్రస్థాయి టీడీపీ నాయకులు, కార్యకర్తలను కలుసుకున్నారు. గ్రామ పార్టీ అధ్యక్షులు పోల్నాటి సత్యనారాయణ, జొన్నకుటి శ్రీనివాసరావు, తగరం అశోక్, పోల్నాటి చిన్నబాబు తదితరుల ఇంటికి వెళ్లారు. ఈ కార్యక్రమంలో రాగాని రామకృష్ణ, రాగాని శ్రీనివాసరావు, తడికల మోహన్, రాగాని రామచంద్రరావు, జొన్నకుటి శ్రీను, మండల తెలుగు రైతు అధ్యక్షులు ఎలికే ప్రసాద్, కేదాసు అర్జునరావు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో మహనీయులైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్, ఎన్టీఆర్ విగ్రహాలకు పూలదండలు వేసి నివాళులర్పించారు. టీడీపీ మండల అధ్యక్ష కార్యదర్శులు సాయిల సత్యనారాయణ, కుక్కల మాధవరావు అధ్యక్షతన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దాసరి శ్యామ్ సుందర్ శేషు నివాసం వద్ద విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సొంగ రోషన్ కుమార్ ను శాలువా, పూలదండలతో సీనియర్ నాయకులు నంబూరి రామచంద్రరాజు, మాండవ లక్ష్మణరావు, చెరుకూరి శ్రీధర్, గంటా రామారావు, కనపర్తి మాధవరావు తదితరులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఉమామహేశ్వరి, పగడం సౌభాగ్యవతి, రూరల్ నాయకులు పాల్గొన్నారు. బీసీ సదస్సు విజయవంతం అవడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అక్కంపేట, మైసనగూడెం, పట్టణపాలెం గ్రామాలలో సైతం రోషన్ కుమార్ పర్యటించారు. ఈ రోజు జనసేన టీడీపీ కలిసి ఎంపిక చేసినటువంటి ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ గారు శ్రీనివాసపురం వచ్చిన సందర్భంగా వారికి మా యొక్క స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా నిన్న జయహో బీసీ బహిరంగ సభకు భారీగా తరలి వెళ్లిన బీసీ సోదరులు, సోదరిమణులు, పెద్దలు అందరికి కూడా నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరి దాదాపు 2 లక్షల మంది ఈ జయహో బీసీకి నిన్న మంగళగిరిలో హాజరవడం జరిగింది. మరి ఈ జయహో బీసీని ఇంత దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ధన్యవాదములు. బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ అన్ని క్లాస్ అని అందరికి కూడా తెలిసిందే. మరి బీసీల పట్ల చంద్రబాబు నాయుడు గారికి అలాగే టీడీపీకి ఎంత చిత్తశుద్ధి ఉందో అందరికి తెలిసిన విషయమే. నిన్న బీసీ డిక్లరేషన్ కన్నా చూసినట్లయితే మరి 50 సంవత్సరాలకే బీసీలకు పెన్షన్ ఇస్తామని చెప్పారు. అలాగే 4,000 కూడా పెంచుతామని చెప్పారు పెన్షన్ పథకంలో. మరి బీసీలకు కావాల్సిన విద్యాపరంగా కానివ్వండి, ఆర్థిక పరంగా కానివ్వండి, మరి బీసీ కార్పొరేషన్ నుంచి మరి రేపు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వచ్చాక మరి 1,50,000 కోట్లు 5 సంవత్సరాల్లో బీసీల సంక్షేమానికి, వాళ్ళ అభివృద్ధికి మరి ఇచ్చేస్తారని నిన్న బీసీ డిక్లరేషన్ లో నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అలాగే బీసీలకు కమ్యూనిటీ హాల్స్, అలాగే బీసీ భవనాలు, అలాగే మరి విదేశీ విద్య కూడా చదువుకోవడానికి ఎటువంటి షరతులు లేకుండా ప్రోత్సహించడానికి నిన్న బీసీ డిక్లరేషన్ లో నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. వైఎస్ఆర్సీపీ నాయకులు జట్టి గురునాథరావును వివిధ పార్టీల నాయకులు, స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యులు, వర్తకులు కలుసుకున్నారు. పూలదండలు వేసి ఆయనను అభినందించారు. వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకోవడంపై పలువురు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జట్టి గురునాథరావు నాయకత్వాన్ని తామంతా బలపరుస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే తామంతా వైఎస్ఆర్సీపీలోకి జాయిన్ అవ్వనున్నట్లు ప్రకటించారు. జట్టి గురునాథరావుతో పాటు తామంతా కలిసి పనిచేయడానికి ముందుకు వెళ్లనున్నట్లు చెప్పారు. అదేవిధంగా మాజీ జెడ్పీటీసీ ముప్పుడి శ్రీనివాసరావును సైతం పలువురు కలుసుకున్నారు. వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో జట్టి గురునాథరావు కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో చాంబర్ అధ్యక్షులు ఏలూరు ఫణికుమార్, సొలస శ్రీనివాసరావు, జిల్లా ఉపాధ్యక్షులు జీడికంటి రామారావు, నాగేశ్వరరావు, దొంతోజు దుర్గారావు, మద్దిపాటి శ్రీను, దేవక బాబురావు, శీలం రాజు, నాగార్జున తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం 100 పడకల ఆసుపత్రి అభివృద్ధి కమిటీ అధ్యక్షులు భావన ఋషి సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటాన్ని బహుకరించారు.
జంగారెడ్డిగూడెం గ్రామ శివారున బైనేరువాగు ఒడ్డున వెంచేసి ఉన్న ఉమాసహిత రామలింగేశ్వర స్వామి శిఖర యంత్రం, ధ్వజం, నంది, ఉమాసహిత రామలింగేశ్వర స్వామి ప్రతిష్టాపన కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహిస్తున్న పూజాది కైంకర్యాల గురించి ఆలయ కమిటీ సభ్యులు మేకా సింహాద్రి, బచ్చు రామ్మోహన్ రావు, కాటపల్లి రుద్రయ్య, అయినపర్తి చంద్రశేఖర్, చిట్టియ్య కుటుంబ సభ్యులు తదితరుల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. శరవేగంగా ఆలయంలో ప్రతిష్టాపన పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఎంతమంది భక్తులు వచ్చినా వారికి తగ్గట్టుగా ఆలయంలో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఆలయ అర్చకులు తేజ మాట్లాడుతూ ఆలయంలో నిర్వహించే దేవతామూర్తుల ప్రతిష్టాపన మహోత్సవ పూజల గురించి మీడియాతో మాట్లాడారు. ఆగమ శాస్త్ర ప్రకారం పంచాయతన పద్ధతిలో ప్రతిష్ట కైంకర్యాలు కన్నుల పండుగ జరుపుతున్నట్లు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ ఇదే ఆహ్వానంగా భావించి స్వామి, అమ్మవార్లను దర్శించుకోవాలని కోరారు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భక్త మహాశైలందరికీ జంగారెడ్డిగూడెం గ్రామంలో వేయించేసి ఉన్న, అలాగే జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి. శ్రీ 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 ఉమారామలింగేశ్వర స్వామి వారి శిఖరము, యంత్రము, ధ్వజము, నంది, వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు, ఉమాదేవి యొక్క ప్రతిష్టా మహోత్సవములు 14వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు వైభవయుతంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా 14వ తారీఖు స్వామివారి 8 గంటల నుండి స్వామివారి ఆలయం వద్ద గణపతి పూజతో ప్రారంభమయ్యి, అలాగే సాయంత్రం 7 గంటలకు నీరాజన మంత్ర పుష్పములతోటి కార్యక్రమం అన్నది ముగియనున్నది. అలాగే 15వ తారీఖు రెండో రోజు 15వ తారీఖు కూడా ఉదయం 8 గంటల నుండి కార్యక్రమం ప్రారంభమయ్యి సాయంత్రం 7 గంటలకి కార్యక్రమం ముగుస్తుంది. దీనిలో భాగంగా 14వ తారీఖు మొదటి రోజు స్వామివారికి జలాదివాసము, క్షీరాదివాసము కార్యక్రమాలు జరుగుతున్నాయి. జలాదివాసంలో భాగంగా ఊళ్ళో ఉన్న భక్త మహాశైలందరూ కూడా ఈ జలాదివాసము కార్యక్రమంలో పాల్గొని, అలాగే మీ ఇంటికి విచ్చేసిన ఆడబడుచులందరూ కూడా ఈ స్వామివారి జలాదివాసం కార్యక్రమానికి విచ్చేసి స్వామివారికి మీ చేతుల మీదుగా ఈ జలాదివాసం సమర్పించవలసిందిగా కోరుతున్నాము. అదే విధంగా 15వ తారీఖు సాయంత్రం నుండి స్వామివారికి ధాన్యాదివాసము, పుష్పాదివాసము, శయాదివాసము కార్యక్రమములు కూడా జరుగుతున్నాయి. 16వ తారీఖు ఉదయం 8:58 స్వామివారి యొక్క దివ్య యంత్ర ధ్వజ శిఖరము మరియు ఉమాదేవి, వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నంది యొక్క ప్రతిష్టా మహోత్సవములు జరుగుతున్నాయి. తదనంతరం 12 గంటల నుండి స్వామివారికి మహా అఖండ అన్న సమారాధన కార్యక్రమం కూడా జరుగుతోంది. కావున 50 మంది భక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని చెప్పి కోరి ప్రార్థిస్తున్నాం. భక్తజనులందరికీ నమస్కారం. జంగారెడ్డిగూడెం ప్రాంతం, పట్టణ పరిసరాల ప్రాంతాల భక్తులందరూ కూడా మా వినయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాము. మన బైనేరు వద్ద ఉన్న శివాలయం దినదిన ప్రవర్ధమానంగా జరుగుతుంది. మరి ఈ దేవాలయంలో 14/3/2024 నుంచి 16/3/2024 వరకు అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. ఉమాదేవి గారిది, అలాగే వల్లీదేవి సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ. 3 రోజులు ఈ కార్యక్రమం కూడా చాలా వైభవపేతంగా జరగాలని కంకణం కట్టుకున్నారు. మరి మన ప్రాంత ప్రజలందరూ కూడా ఈ 3 రోజుల కార్యక్రమానికి విచ్చేసి స్వామివారి, అమ్మవారి కృపకు పాత్రలవ్వాలని కోరుచున్నాము. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం నందు ఎన్నికల నిర్వహణపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి బుధవారం సమావేశం నిర్వహించారు. బూత్ స్థాయి నుంచి రీజనల్ స్థాయి వరకు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి కోడ్ ఆఫ్ కాంటాక్ట్ అమలులోకి వస్తుందని, ఎవరెవరు ఏ విధంగా వ్యవహరించాలి అనే దానిపై సమీక్ష చేస్తున్నట్లు ఆర్డీఓ ఆదయ్య తెలిపారు. అందరికీ నమస్కారం. చింతలపూడి కాన్స్టిట్యున్సీకి నేను రిటర్నింగ్ ఆఫీసర్గా నామినేట్ అవ్వడం జరిగింది. చింతలపూడి కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఎలక్షన్ రోల్ గురించి ఈరోజు చింతలపూడి కాన్స్టిట్యున్సీలో పనిచేసే నోడల్ ఆఫీసర్స్ తోటి ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. ఎలక్షన్ రిలేటెడ్ ఎవరెవరైతే ఏ బాధ్యతలు తీసుకోవాలి, ఏమేమి చేయాలి అని వారి యొక్క బాధ్యతలని, వాళ్ళ రోల్ని గురించి ఈరోజు రివ్యూ చేయడం జరిగింది. టోటల్గా కాన్స్టిట్యున్సీ మొత్తం మీద 273 మంది 273 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 273 పోలింగ్ స్టేషన్స్ కి బిఎల్ఓలు అందరూ ఉన్నారు. అదేవిధంగా 24 సెక్టార్స్ డివైడ్ చేయడం జరిగింది. 24 మంది సెక్టర్ ఆఫీస్ ని అపాయింట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎఫ్ఎస్టీ టీము, ఎస్ఎస్టీ టీము, ఫ్లయింగ్ స్క్వాడ్, ఇవన్నీ కూడా టీమ్స్ కూడా ఫామ్ చేసి ఎలక్షన్ వర్క్లో అందరిని కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. తర్వాత రేపు అంటే మాకు కౌంటింగ్ హాల్, తర్వాత స్ట్రాంగ్ రూమ్స్,
రూట్ మ్యాప్స్, అంటే ఇప్పుడు ఎలక్షన్ మెటీరియల్ వచ్చిన తర్వాత ఆ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ చేసే సెంటర్ నుంచి పోలింగ్ స్టేషన్కి వెళ్ళే రూట్లన్నీ కూడా రూట్ మ్యాప్స్ చేసుకోవడం జరిగింది. ఆ రూట్ మ్యాప్లు వేసిన తర్వాత పోలింగ్ స్టేషన్ నుంచి ఎలక్షన్ పోల్ డే తర్వాత ఆ మెటీరియల్ తీసుకుని డైరెక్ట్ గా మళ్ళీ రిసెప్షన్ సెంటర్కి వెళ్ళడానికి కూడా ఏ రూట్ లో వెళ్ళాలి, ఏ రూట్ లో వెళ్తే తక్కువ టైం పడుతుంది అనే దాని మీద కూడా రూట్ మ్యాప్స్ కూడా తయారు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మేము ఈరోజు రివ్యూ చేసుకోవడం కోసం మా నోడల్ ఆఫీసర్స్ తోటి ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఎలక్షన్ అనౌన్స్మెంట్ వచ్చిన దగ్గర నుంచి ఎవరెవరు ఏమేమి యాక్షన్ తీసుకోవాలి, ఏ రోజు డే బై డే టైం టు టైం ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి, ఏ రోజు ఏం పని చేయాలనే దాని మీద ఈరోజు రివ్యూ చేయడం జరిగింది. అదేవిధంగా అనౌన్స్మెంట్ వస్తే ఇమీడియట్ గా మోడల్ కోడ్ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఏదైతే అనౌన్స్మెంట్ చేసిన మరుక్షణం నుంచి మోడల్ కోడ్ అనేది అప్లికేబుల్ అవుతుంది. అదేవిధంగా మనం షెడ్యూల్ ఇస్తే ఆ షెడ్యూల్ దగ్గర నుంచి కూడా ఎలక్షన్ ఎక్స్పెండిచర్, తర్వాత నామినేషన్ ప్రాసెస్, నామినేషన్ షెడ్యూల్, నామినేషన్ రిసీవ్ చేసుకోవటము, తీసుకున్న తర్వాత మళ్ళీ అవి స్క్రూటినీ చేయటము, విత్ డ్రాయల్, ఇవంతా కూడా మోడల్ కోడ్ వచ్చిన దగ్గర నుంచి నామినేషన్ తీసుకునే వరకు ఏం చేయాలి అనేది ఆ టీం గురించి డిస్కస్ చేయడం జరిగింది. నామినేషన్స్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత నామినేషన్స్ తీసుకొని ఎలా అవి చెక్ చేసుకోవాలి అనేది ఆ నామినేషన్ టీంతో డిస్కస్ చేయడం జరిగింది. తర్వాత స్క్రూటినీ చేసేటప్పుడు ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం ఏం తీసుకోవాలి, ఏమి తీసుకోకూడదు, తీసుకున్న వాటిలో మనం ఏం చెక్ చేయాలి, ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకోవడం కోసం ఈరోజు మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ మీటింగ్ లో ఇవన్నీ కూడా మేము చర్చించుకోవడం జరిగింది. బొట్టాయిగూడెం మండలంలో నారీ శక్తి వందన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నారీ శక్తి వందన్ ముగింపు కార్యక్రమంలో భాగంగా పశ్చిమ బెంగాల్లో పాల్గొన్నారు. దేశంలో ఉన్న మహిళలందరినీ ఉద్దేశించి ప్రసంగించిన ప్రసంగాన్ని ఎల్ఈడి స్క్రీన్ ద్వారా బొట్టాయిగూడెం పరిసర ప్రాంత మహిళలకు డిజిటల్ స్క్రీన్ ద్వారా చూపించారు. అలాగే విశ్వకర్మ యోజన కార్యక్రమంలో అందరూ రిజిస్ట్రేషన్ చేయించుకుని వారి యొక్క సొంత కాళ్ల మీద నిలబడే విధంగా ఏర్పాటు చేసినటువంటి పీఎం విశ్వకర్మ కౌశల్ యోజన కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బొల్లిన నిర్మల కిషోర్, గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులు వంక కాంచనమాల, మహిళా మోర్చా జిల్లా అధికారులు కె మల్లేశ్వరి, పడాల అరుణ, గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొడియం శ్రీనివాసరావు, బొట్టాయిగూడెం మండలం అధ్యక్షులు దొమ్మెటి లక్ష్మీ జనార్దనరావు, ప్రధాన కార్యదర్శి సోము హరినారాయణ, జంగారెడ్డిగూడెం టౌన్ ప్రెసిడెంట్ కొప్పాక శ్రీనివాసరావు, పోలవరం నియోజకవర్గ కన్వీనర్ కొండేపట్టి రామకృష్ణ, బొట్టాయిగూడెం మహిళా మోర్చా అధ్యక్షురాలు పసుపులేటి అంజని, సువర్ణ పుణ్యలక్ష్మితో పాటు సుమారు 200 మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వహిస్తున్న మహిళా మోర్చా రాష్ట్ర జిల్లా ఉపాధ్యక్షురాలు మల్లేశ్వర్ గారికి, అదేవిధంగా ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షురాలు అంచన్మాల్ గారికి, పైలగూడెం మండల అధ్యక్షురాలు మల్లేశ్వర్ గారికి, బొట్టాయిగూడెం బీజేపీ అధ్యక్షులు దామోదర్ గారికి, నియోజకవర్గ కన్వీనర్ కొండేపట్టి రామకృష్ణ గారికి, సోదరి పుణ్యవతి గారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనల్ని అందరినీ ఉద్దేశించి మహిళల యొక్క సాధికారత కోసం గత 3 రోజులుగా నారీ శక్తి వందన్ అని చెప్పి ఒక యాత్ర జరుగుతూ ఉంది. మొదటి రోజు 4వ తేదీన జిల్లా స్థాయిలో ఒక భారతాన్ని అంటే 2K రన్ చేసుకోవడం జరిగింది. 2వ రోజు నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 టన్ ఏసీ ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దిండ్లు కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు,
తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొపరైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెన్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం పట్టణం 4వ వార్డు ఇందిరానగర్ కాలనీలో శ్రీ అభయాంజనేయ స్వామి వారి దివ్య సన్నిధిలో చిన్ని ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ సైకిల్ అందజేశారు. వార్డు ట్రస్ట్ వ్యవస్థాపకులు వలవల తాదాజీ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ కాలనీ నివాసి కూలి పని చేసుకుని జీవనం సాగిస్తున్న షేక్ బాజీకి సిహెచ్ఆర్ చేతుల మీదుగా అందజేశారు. షేక్ బాజీ నిత్యం తమ వృత్తికి నడిచి వెళ్తున్న అంశాన్ని సైకిల్ ఉంటే వృత్తికి మరింత సమయం వెచ్చించి కుటుంబానికి ఆర్థికంగా మరింత శక్తిని అందించగలుగుతారని వలవల తాతాజీ తమ దృష్టికి తీసుకురాగా సైకిల్ ను చిన్ని ఫౌండేషన్ నుండి అందించామని చిన్ని రామసత్యనారాయణ తెలిపారు. తాతాజీ వారధి ట్రస్ట్ ద్వారా చేస్తున్న కృషిని చిన్ని రామసత్యనారాయణ అభినందించారు. దాతకు లబ్ధిదారుకి మధ్య వారధిగా నిలవడం చేసే సేవలో పారదర్శకతను, స్వచ్ఛతను, నిస్వార్థతను చూపుతుందని నమ్మి చేస్తున్న సేవకు దాతలు ఇస్తున్న మద్దతు మరువలేనిదని అన్నారు. షేక్ బాజీ పేదరికం వల్ల సైకిల్ ను సొంతంగా కొనుగోలు చేసే ఆర్థిక స్థితి లేని అంశాన్ని చిన్ని రామసత్యనారాయణకు తెలిపడంతో తక్షణమే స్పందించి వితరణ అందజేసినందుకు దాతకు వలవల తాతాజీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పీచుపాటి రామలక్ష్మి, చింతల నాని, కేలం ధనకుమార్, బసవరాజు వేణు, కలపాల శ్రీనివాస్, మద్దిపాటి శ్రీను, కంబాల పండు, గుర్రం వీరబాబు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈ రోజున వైఎస్ఆర్ నగర్ కాలనీకి చెందిన బాజీ గారు అనే తాపీ కూలీకి ఆయన పడే కష్టం చూసి మంచి మనసున్న సిహెచ్ఆర్ గారి గురించి చెప్పే వయసు నాది కాదు. మంచి మనసున్న, మంచి స్వభావం ఉన్న మంచి వ్యక్తి. ఆయన చిన్ని ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ మన వారధి తరపున చేసే ప్రతి కార్యక్రమానికి నేనున్నాను అన్న మాట ఎంతో ధైర్యాన్ని. ఒక చిన్నోడైనా సరే ఒక యుద్ధం చేసే టైంలో ఎదరికెళ్ళు నేనున్నాను, నువ్వు చేసే కార్యక్రమానికి ఇదిగో నా వంతు సాయంగా ఇదిగో నేనున్నాను, ఆ నేనున్నాను అని ఆయన ఎప్పుడు గురువు గారు అని సంబోధిస్తాను. ఆ పిలుపు బంధం ఏంటో తెలియదు కానీ ఎప్పుడు కూడా నా వెల్విషర్గా, నా శ్రేయోభిలాషగా నేను ఏ పని చేసినా సరే తన వంతు సహకారం నాకుంది దీవిస్తున్న మంచి మనసున్న మా చిన్ని సత్యనారాయణ గారికి, చిన్ని రామ సత్యనారాయణ గారికి ఆ భగవంతుడు ఎంతో ఆరోగ్యం ఇవ్వాలని, ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజున బాజీ అన్న ఒక తాపీ మేస్త్రి కూలికి తన ఇబ్బంది చూసి తన దగ్గర చేస్తున్నప్పుడు చూసి తన రోజు వైఎస్ఆర్ నగర్ నుంచి పనికి నడిచొత్తం చూసి ఏదో ఒకటి చేస్తానంటాం, మీ ఏరియా మనిషి కాబట్టి నీ ద్వారా చేస్తానని నన్ను ఇందులో భాగస్వామ్యం చేయడం ఒక అదృష్టంగా భావిస్తూ ఈ రోజు ఇంత మంచి కార్యక్రమం చేస్తున్న మా చిన్ని రామ సత్యనారాయణ గారికి మా వారధి టీం అందరి తరఫున కూడా శిరస్సు వంచి పాదవందనం తెలుపుకుంటున్నాం. వైఎస్ఆర్ నగర్లో ఉన్న తాతాజీ గారు మరి ఇక్కడ ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఆయన ఆలోచనలు ఏంటో కానీ అన్ని కొత్త రకంగా ఆలోచన చేసి సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి ఆయన చూసి చాలామంది సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఈ రోజున మా చిన్ని ట్రస్ట్ నుంచి కాకుండా మరి వీరి వారధి ట్రస్ట్ ద్వారా నేను సైకిల్ బాజీకి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఏ కార్యక్రమం చేసినా చక్కగా గౌరవంగా అందరినీ కేకేస్తారు. నన్ను ఒక్కనే కాదు అందరినీ కేకేయడం జరుగుతుంది. మంచి మనసున్న వ్యక్తి తాతాజీ గారు. సరే ఏదో ఆయన చేయటం నేను ఇవ్వడం జరిగింది చిన్న కార్యక్రమం. మరి కావున తాతాజీ గారికి ఎప్పుడూ కూడా నగరం వైఎస్ఆర్ నగర్ కాదు మీ నగరం ఇది. అందరూ కూడా ఆయనకు అండగా ఉండి ఎప్పుడు కూడా ఆయన మీరు కాపాడుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం.
కోట్లాది మంది హమాలీలకు చట్టబద్ధ సౌకర్యాలు కల్పించాలని ఈప్ట్ రాష్ట్ర కోశాధికారి కెవి రమణ డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ టింబర్ డిపో హమాలీల జనరల్ బాడీ సమావేశం ఎడ్లపల్లి బుజ్జి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై రమణ మాట్లాడారు. ఈ రోజు జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ టింబర్ డిపోలో పనిచేస్తున్న హమాలీల జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే, దేశంలో కోట్లాది మంది అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు. మాకులాగా హమాలీ పనిచేసే వాళ్ళు, మూటలు మోసేవాళ్ళు, సిమెంటు ఐరన్ ఎగుమతి దిగుమతి చేసేవారు, మాకులాగా కలప ఎగుమతి దిగుమతి చేసేవారు. అనేక రకాలుగా హమాలీ కార్మికులు కోట్లాది మంది ఉన్నప్పటికీ, భారతదేశానికి స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతున్నప్పటికీ చట్టబద్ధ సౌకర్యాలు, చట్టబద్ధ హక్కులు మాకు లేకుండా పోయినాయి. పని భద్రత అనేది లేకుండా పోయింది. పనిచేసినంత కాలం పనిచేయడం, యాజమాన్యానికి కోపం వచ్చిన పనుల నుంచి తొలగించే పరిస్థితి ఏర్పడింది. మాకు పిఎఫ్, ఈఎస్ఐ లాంటి సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి గతంలో కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రిగా ఉన్న బండారు దత్తాత్రేయ గారు ప్రకటించారు. కానీ ప్రకటించి 15 సంవత్సరాల పైగా అవుతున్న ఇంతవరకు అటువంటి చట్టబద్ధ సౌకర్యాలు మాకు లేకుండా చేస్తున్నారు. మాకు చట్టబద్ధ సౌకర్యాలు కావాలి. మేము భారత పౌరులం, ఉద్యోగస్తులాగా పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కావాలి. పని భద్రత చట్టం కావాలి. మా పిల్లల్ని, భార్యాభర్తల్ని పెంచుకునే స్వేచ్ఛగా పెంచుకునే విధంగా పని హక్కుతో ఉండాలని చెప్పి మేము కోరుతున్నాం. లింగపాలెం మండలం ఆసనగూడెం నందు ప్రభుత్వ భవనాలను చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ పానుగంటి పద్మజ, చింతలపూడి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కుప్పాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. గ్రామ సచివాలయం, రైతు భరోసా, విలేజ్ హెల్త్ సెంటర్ భవనాలను ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. జంగారెడ్డిగూడెంలో విజయ దుర్గాదేవి ఆలయం నందు 13వ చండీ హోమం నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయ శాశ్వత కమిటీ అధ్యక్షులు మారిశెట్టి రాధాకృష్ణ అధ్యక్షతన ఆలయ ప్రధాన అర్చకులు వేదాంతం వెంకటేశ్వర్లు, సత్యకిరణ్ల ఆధ్వర్యంలో హోమాది కైంకర్యాలు జరిపారు. ఈ కార్యక్రమంలో రాజరాజేశ్వరి థియేటర్ అధినేత తడికిమల్ల నవీన్, లోహిత దంపతులు, లక్కవరం వాస్తవ్యులు వందనపు ఆంజనేయులు, రాధిక దంపతులు, పట్టణానికి చెందిన సేమకుర్తి శని సుబ్బారావు, రజనీ దంపతులు, కోయిలగూడెంకు చెందిన మాటూరు పంచాక్షరి బాబు, ధనలక్ష్మి దంపతులు, రాజరాజేశ్వరి నర్సరీ అధినేత పుతినీడ్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం టొబాకో వేలం కేంద్రంలో ప్రారంభమైన పొగాకు కొనుగోలు. తొలి రోజు కేజీ పొగాకు పలికిన 240 రూపాయల ధర. కొందరికి ఖేదం, మరికొందరికి మోదంగా ఉన్న ధర. వైఎస్ఆర్సీపీ నాయకులు జట్టి గురునాథరావును కలిసిన వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు. ఆయన వెంట మేమున్నామంటున్న కేడార్. జంగారెడ్డిగూడెంలో పలు గ్రామాలలో పర్యటించిన టీడీపీ చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త సొంగ రోషన్ కుమార్. చిన్నివారి ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద కూలీకి సైకిల్ ను వితరణ చేసిన ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామ సత్యనారాయణ. ఈ నెల 14వ తేదీ నుంచి జంగారెడ్డిగూడెం బైనేరు ఒడ్డున వెంచేసి ఉన్న ఉమాసహిత రామలింగేశ్వర స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన పూజలు. తరలి రావాలని పిలుపునిచ్చిన ఆలయ కమిటీ సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.